ఎన్టీఆర్ సినిమాలకి ఎందుకు దూరం అయ్యారు? జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు దూరం అవడానికి కారణం అలా ఓపెన్గా అయ్యి ఉండొచ్చు. దాని తర్వాత ఆయన పెళ్ళి అవటం, నాకు పెళ్ళి అవటం, నేను వేరే సినిమాల్లో ఉండి ఇంపార్టెన్స్ లేకపోవడంతో నేను ఈ సినిమాలో చేయకూడదులే అనుకోవటం కావచ్చు. ఏదైనా చిన్న గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. దానికి చుట్టుపక్కల క్యారెక్టర్లు హెల్ప్ అవుతాయి సార్ బాగా. మన ఆలోచనకి మనకు వచ్చిన ఒక డౌట్ను లేకపోతే మన సెంటిమెంట్లకి ఇది చేయటం, చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంటు వచ్చే వర్డ్ ఒకటి చెవిలో పెడితే తను కూడా ఆలోచిస్తారు, కానీ ఫోర్స్ ఎక్కువ ఉంటే సరేలే అంటారు. ఆయనకి అది లేకపోయినా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నన్ను కట్ చేసి ఉండొచ్చు. మంచి రిలేషన్ ఉండే సార్ తారక్తో నాకు. నేను ఆయన ఎలక్షన్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళు వేసిన ప్లాన్ అద్భుతం. ఇంత ప్రచారం, ఇంత గ్యాప్లో ఆయనకి ఎంటర్టైన్మెంట్. ఆయన రోజు మాట్లాడి రోజు ఇదే చేయకుండా ఈ ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఉంటే ఒక్కొక్కళ్ళు అంటే రోజు అందరున్న ఇబ్బంది. ఫస్ట్ సెక్టార్లో రాజీవ్ ఎంటర్ అవుతాడు, దాని తర్వాత సమీర్ ఎంటర్ అవుతాడు, దాని తర్వాత రఘు ఎంటర్ అవుతాడు. రఘు మొదటి నుంచి ఉన్నాడు పాపం. ఆయనంతా చేసిన స్పీచ్ని చేసి వెబ్సైట్లో పంపించిన అందరు ఫ్రెండ్స్ అందరూ బాగా. నేను ఖమ్మం ఎంటర్ అయినప్పుడు నేను వస్తాలే అన్నా అని చెప్పి ఖమ్మంకి ఎంటర్ అయిన దగ్గర నుంచి జరిగాం. ఖమ్మంలో అద్భుతమైన సభ జరిగింది, భారీ ఎత్తున పెద్ద మొత్తం ఆ ప్రచారం దాంట్లో ఖమ్మం టాప్ అనమాట. ఎక్కువ మంది జనాలు, విపరీతమైన క్రౌడ్. పండగకి గ్యాప్ ఉండి బండి క్యారవాన్ ఏమో సర్వీస్ స్టేషన్ పంపించారు విజయవాడ. అందరం కార్లలో బయలుదేరాం. తారక్ గారి కారులో ఎక్కాలి, నేను ఎక్క అన్నాడు. నా నేను బ్యాగ్ తెచ్చుకున్నా, ఆ బ్యాగ్ వెనక కారులో ఉంది తెచ్చుకుంటా అంటే అది తెచ్చుకునే లోపు ఇంకొకళ్ళు ఎవరో ఎక్కారు, ఆ బండి బయలుదేరిపోయింది, ముందు వెళ్ళిపోయింది. అది మేము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఓ బండి కింద పడి ఉంది. దిగి వెళ్తా ఉంటే ఇక్కడ ఒక పిచ్చి అతను ఉన్నాడు, బాగా డస్టీగా ఒక పిచ్చి అతను. ఆయనతో ఎవరో మాట్లాడుతున్నారు. మేము అటు వెళ్ళి ఆ బండి లాగా చూస్తే దాంట్లో తారక్ లేడు. ఎవరని చూస్తే ఆ బాగా డస్టీగా పైనుంచి కింద దాకా అసలు గుర్తుపట్టిన విధంగా తారక్ ఉన్నాడు. చూస్తే అదేంటన్నా ఎలా ఉన్నావు అంటే బ్లడ్ వస్తుంది. వెంటనే నా బ్యాగ్లో ఉన్న టవల్ చుట్టారు, మా బండిలో ఎక్కించుకున్నారు. సూర్యాపేటలో మా పెద్దక్క ఉంటారు, వాళ్ళకి ఐడియా ఉంటుంది ఏ హాస్పిటల్ మంచిదని ఐడియా ఉంటుందని వాళ్ళకి ఫోన్ చేసి ఎవరితో చెప్పొద్దు, ఇట్లా చిన్న యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్కి వెళ్ళాలంటే పలానా ప్లేస్లో హాస్పిటల్ ఉందంటే వెళ్ళి హాస్పిటల్ని మొత్తం రౌండప్ చేసాం. మేమైతే పేషెంట్స్ కాకుండా మిగతా ఎవరు ఉన్నారో అందరినీ పక్కకు పంపించి ఎవరు ఉంది. తారక్ని చూడగానే డాక్టర్ చేతులు వణుకుతూ ఉన్నాయి ఈ స్టిచ్చెస్ వేయడానికి. వాళ్ళ బ్రదరే ఒక డాక్టర్ ఉన్నాడు, ఆయన చిన్న ఫస్ట్ ఎయిడ్ చేసి అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చాం. డైరెక్ట్ కిమ్స్కి తీసుకొచ్చేసారు. ఆ ప్రాసెస్లో ఒక అతను సరదాగా నవ్వుతానో లేకపోతే సెటైర్కి గాను ఒక మాట అన్నాడు అనమాట, నువ్వు అడుగు పెట్టే యాక్సిడెంట్ అయింది. నాకు కింద నుంచి మొత్తం షేక్ వచ్చింది బాడీ ఒకేసారి. కింద భూమి కదిలింది అంటారు కదా, ఏంది ఎంత మాట అనేసాడు అని నేను తిరిగి రీటర్ అవుట్ ఇచ్చాను. నేను ఉండబట్టే ప్రయాణాలతో వచ్చాడు, నేను లేకపోతే ఏమయ్యేదో అన్నా నేను. అలా అదేమన్నా బహుశా ఆయన దగ్గరికి వెళ్ళిందే, లేకపోతే ఇంకెవరిని ఏమన్నా చెప్పారా, ఎవరో పక్క నుంచి చిన్న. దాని తర్వాత నేను తారక్ గారిని కలిశాను, మామూలుగా మళ్ళీ లొకేషన్లో సరదాగా మాట్లాడాం. మళ్ళీ సేమ్ అదే సరసం ఉంటుంది, అదే ఫ్రెండ్షిప్ ఉంటుంది, కానీ అటాచ్మెంట్ బాండింగ్ అనేది కొంచెం తగ్గింది. ఓకే. ఇక మళ్ళీ నేను చాలాసార్లు మొన్న రామయ్య వస్తావా ఎవరు, దాని తర్వాత కందిరీగా శ్రీనివాస్ షూటింగ్ జరిగినప్పుడు ఆ లొకేషన్లోకి వెళ్ళాను. దాని తర్వాత నాన్నకి ప్రేమతోనేమో మొత్తం అబ్రాడ్లో చేశారు. జనతా గ్యారేజ్ అప్పుడేమో నేను ఈ షూటింగ్లో ఉన్నాను. అంతే తప్పితే ఓ తెలియని చిన్న గ్యాప్ అయితే ఉంది, అది నేను క్లియర్ చేసుకుంటాను. ఎందుకంటే అతనికి నేనేంటో తెలుసు, తారక్ గారికి నేనేంటో తెలుసు, తారక్ గారి గురించి అందరికీ తెలుసు, నేనేంటి నా ఇన్నర్ ఏంటి అనేది తన క్లోజ్ స్నేహితుడైన రాజీవ్కి తెలుసు నేనేంటో. అలాంటిది ఏం లేదు, అదో జ్ఞాపకంగా అదో మాధుర్యం కోసం వచ్చిందేమో మా మధ్య, గ్యారంటీ కలుస్తాం. అలాంటిది ఏం లేదు. మేము అంటే నేను అనేది మీరు అడిగిన దానివల్ల నేను అంటే ఏదో విడిపోయా అనేది కాదు, చిన్న గ్యాప్ అయితే వచ్చింది, అది సర్దుకుంటాను. నా వైపు కూడా ప్రయత్న లోపం ఉంది, వెళ్ళి నేను చెప్పుకునే విధానం నా ప్రయత్న లోపం కూడా ఉంది. నా బిజీ కావచ్చు, నా కుటుంబం కావచ్చు, నా కూతురు పేరు ఏం పెట్టాలని ఆయనే ఫోన్ చేసి అడిగాను నేను. దానికి ఆయన సజెషన్స్ ఇచ్చాడు. నేను ఎలా అంటానంటే బాగుంది ఆ పేరు పెట్టి అన్నాడు. నా కూతురు ఇయర్ ఫంక్షన్కి తారక్ లాంటి హీరో వచ్చి మా పాపని ఆశీర్వదించాడు. అంత రిలేషన్ అంత ఇది ఉంది మా మధ్య. ఏదన్నా ఓపెన్గా చెప్పేవాడిని నేను. ఆయన సినిమా అందరూ అంటే రాజు వాడు డైరెక్ట్గా ఓపెన్గా చెప్తాడు, మిగతా వాళ్ళు నన్ను అడుగుతారక్ అనేవాళ్ళు.
నేను మాత్రం నా దగ్గరకు వచ్చినప్పుడు అడిగినప్పుడు తలకాయ ఉంచుకునేవాడిని, చెప్పంటే ఓపెన్గా చెప్పేవాడిని. ఓకే ఓకే. అవన్నీ సరదాగా ఉంది. బాగా నవ్వుకున్న సందర్భాలు ఉన్నాయి. నరసింహుడు అనే సినిమా యాక్చువల్గా రిలీజ్ లేట్ అయింది. అందరం తారక్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం సరదాగా. సినిమా రిజల్ట్ ఏంటి అన్న టెన్షన్లో ఉన్నాం. అంటే జనరల్గా ఏంటంటే అంత పెద్ద మాస్ హీరో సినిమా పొద్దున్నే పడిపోద్ది, ఫ్యాన్ షోలు అలాంటి. ఆ సినిమా కొంచెం లేట్ అయింది. అందరం వెయిటింగ్, రిజల్ట్ కోసం వెయిటింగ్. నాకు ఖమ్మం నుంచి రిపోర్ట్ వచ్చింది. వెళ్ళి గదిలోకి వెళ్ళి తారక్తో అక్కడే ఉన్నాడు తారక్. నేను చెప్తున్నా, అన్న కొంచెం బ్యాడ్ రిపోర్ట్ చెప్తున్నారు మన సినిమాకి అది ఇదని చెప్తుంటే, పేరు అనవసరం ఇంకో ఆర్టిస్ట్ వచ్చాడు, ఇంకో ఆర్టిస్ట్ వచ్చి, బాబు మీరు థియేటర్లో వాడి మెడ కనపడ్డప్పుడు అని అంటే పులి సౌండ్ వేస్తే ఉందంట బాబు అనగానే అలా ఉండి పక్కున నవ్వాడు ఒకేసారి. అబ్బా జరిగిందేంటని అని సరదాగా అట్లా సరదాగా అయిపోయింది అనమాట. ఆ టెన్షన్ పోయింది, అందరం పోయి మళ్ళీ పార్టీ మూడ్లోకి వచ్చాం. ఓకే అయిపోయింది, ఇది అయిపోయింది. అంత క్లోజ్ రిలేషన్ ఉండేదండి, ప్రతిదీ బాగా క్లోజ్ రిలేషన్ ఉండేది. ఏమైనా ఆయన పెళ్ళి అవ్వటం, చిన్న ఆయనకి ఫ్యామిలీ బాండింగ్ ఏర్పడటం, అంతకుముందు అందరం కలిసి ఉండేవాళ్ళు బాగా. పెళ్ళైన తర్వాత కూడా మిగతా అందరితో కూడా కొంచెం రిజర్వ్ అయింది. నాది ఏం కాదు సార్, అది ఎంత మామూలే, వెళ్ళి మళ్ళీ ఒక 2 నిమిషాలు గ్యారంటీ ఉంది. ఆ హాస్పిటల్లో మీరు రిటైర్డ్ మాట్లాడింది ఒక ఆర్టిస్ట్తోనేనా? ఆర్టిస్టా లేకపోతే మామూలుగా కామన్ ఫ్రెండ్? ఓకే, కామన్ ఫ్రెండ్. ఓకే ఓకే. అంటే మామూలుగా ఇండస్ట్రీలో అనుకునేది ఏంటంటే జూనియర్ గురించి, ఎన్టీఆర్ గురించి ఇక్కడి మాటలు అక్కడ చెప్పారు శ్రీనివాస్ రెడ్డి, అక్కడి మాటలు ఇక్కడ ఎన్టీఆర్కి చెప్పారు, అందువల్లనే కొంచెం దూరం పెట్టారు అన్నది ఒక టాక్. ఎంతవరకు నిజం? ఏమో మరి, అదైతే నా దాకా రాలేదు. బహుశా మీకు ఎవరన్నా అట్లా ఇన్ఫార్మ్ చేసి ఉండొచ్చు, అదో కారణం అయ్యి ఉండొచ్చు అని చెప్పుంటారు. అంత ఇక్కడ విషయాలు అక్కడ మోసేసి, అక్కడ విషయాలు ఇక్కడ మోసేసి అంత ఏం జరగలేదండి మా మధ్య. అంటే ఇప్పుడు ఏదన్నా ఒక ప్లాన్ అనుకుందాం, ఉదాహరణకు ఇంకో ఏదైతే అవతల అనేది ఏందో తెలియదు, ఇక్కడ విషయాలు అక్కడ అనేది అక్కడెక్కడ అనేది తెలుసు. ఇక్కడ అనేది మనకు క్లారిటీ ఉంది, ఎన్టీఆర్ గారి విషయాలు ఇక్కడ విషయాలని. అక్కడ అనేది క్లారిటీ మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? అక్కడ అనేది లేదు. ఇక్కడ విషయాలు అక్కడ అంటే అక్కడ ఏంటనేది తెలియదు. అలా తారక్ రేంజ్కి అక్కడ విషయాలకి వెళ్ళాలి. ఇక్కడ అనేది తారక్ రేంజ్ ఇదైతే దీన్ని మించి ఉండాలి అక్కడ అనేది. నాకు అంత అక్కడ ఉన్న పరిచయాలు ఏమి లేవు, మహా అంటే ఇక్కడే ఉంటాయి. ఇక్కడ విషయాలు ఇక్కడ చెప్పినంత మాత్రాన నేను పోయేది ఏం లేదు, ఇక్కడ ఒరిగేది ఏం లేదు. అది శుద్ధ తప్పు. నేను ఎప్పుడు నా కెరియర్లో కానీ, నా ఫ్యామిలీ సర్కిల్లో కానీ, నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఏ రోజు అలా ఉండదు. ఒకవేళ మీ గురించి నాకు ఏదని తెలిసినా, మీ గురించి వేరే వాళ్ళు ఏదని చెప్పినా, ఆయన ఉన్న సందర్భంలో డైరెక్ట్ ఓపెన్ చేస్తా. ఆ రోజు ఇలా అన్నాడన్నా ఏంటి అన్న ప్రాబ్లం ఉందని అంత క్లియర్ చేసి అంత ఓపెన్గా ఉంటాను. కానీ అసలు అలాంటిది ఏం లేదు. బహుశా నేను ఒకవేళ నా గురించి ఎవరన్నా ఇలా చెప్పారు, ఇలా జరిగిందని తెలిసిన వాళ్ళని అడిగేవాడిని. అసలు ఎవరు ఏంటి అనేది తెలియదు, ఒక అనుమానం కూడా లేదు నాకు. అసలు తారక్ గారికి నాకు మధ్య చిన్నది జరిగింది, చిన్న దూరం అయ్యాము, దానికి కారణం ఏంటి అనేది అసలు అర్థం కావట్లేదు నాకు. దాని నుంచి ఇదవుతుందండి అంతే తప్ప. అంటే మీరు ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు? ఇంకా చేయలేదు. అంటే నేను కలిసినప్పుడు చెప్పాను, మీకు ఏదన్నా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదన్నా వస్తే నన్ను చెప్పండి అన్న, నాకు అది అని చేసి అలాంటిది ఏం లేదు అంతేం లేదు అది ఇది అని అనేవాడు. మీకు ఎన్టీఆర్కి ఉన్న మధ్యలో ఎప్పుడైనా జరిగిన ఎమోషనల్ ఇన్సిడెంట్ కావచ్చు, సరదా సంఘటన కావచ్చు, ఏదైనా ఒకటి పంచుకోండి మాతో. చాలా ఉన్నాయండి, ఆయనతో ఉన్న మెమరీలు చాలా ఉన్నాయి. చాలా సరదా మనిషి. ది బెస్ట్ ఒకటి చెప్పండి సార్. బెస్ట్ ఏముందండి, యమదొంగలో ఆ సీన్ జరుగుతున్నప్పుడు సర్కిల్ అంతా అక్కడే ఉంది దరిదాపు. నేను లేను ఆ రోజు ఆ లొకేషన్లో. మెమరబుల్ మర్చిపోలేదంటే నేను చిత్రగుప్తుడు, యముడేమో రాజీవ్ కనకాల, జూనియర్ ఏమో మా ఇంకో యముడు క్యారెక్టర్. వజ్రోత్సవాలు జరిగే టైంలో అనుకోండి స్టేజ్ మీద చేసాం. జరుగుతున్నప్పుడు యాక్టింగ్ చేస్తున్నాం, నేను చిత్రగుప్తుడు, ఆయన యముడు, ఈయన వచ్చి చేస్తున్నప్పుడు మంచి మూమెంట్లో ఉన్నప్పుడు మైక్ ఊడిపోయింది. ఎవరిది? ఎన్టీఆర్ గారు. ఓకే. నేను అది చెప్పడానికి భయపడుతున్నా, తారక్ చెప్పడానికి. నేను దాని మీదే ఉంది నాకు మైక్. నీ క్యారెక్టర్ మర్చిపోయా, నీ చిత్రగుప్తుడు మర్చిపోయా, అయ్యో రాజీవ్ జల్దీ అంటే రాజీవ్ ఇంటెన్షన్ తీసుకొని ఒక నిమిషం అయిపోయింది అంటే మళ్ళీ పెట్టుకొని
ఇంకోసారి చెప్పమంటారా అన్నాడు. విజిల్స్ గోల అసలు పులకరించిపోయింది. ఒకేసారి రోమాలను ఎక్కిపరుచుకుని ఒక డైలాగ్, ఒక పాట విన్నాడంటే ఇట్లా సినిమాలో పాట విన్నాడంటే పాట నాన్ స్టాప్ పాడుతాడు. ఆలోచన విధానం టేప్ రికార్డులో పెట్టి ఫార్వర్డ్ బటన్ కొడితే ఎంత ఫాస్ట్ వెళ్ళిపోద్దో అంత ముందు మనకన్నా ముందు ఆలోచిస్తాడు. చాలా మెమరీ, చాలా తెలివైనవాడు. బాగా ఇది అదే నమ్మకం, ఆ నమ్మకమే నాకు గ్యారంటీగా మళ్ళీ వెళ్ళి మాట్లాడితే ఒకసారి కూర్చొని ఓపెన్గా బట్టలు ఇప్పుకొని మాట్లాడితే మనసు ఇప్పుకొని అన్నీ జరిగిపోతుంది. చాలా మెమరీస్ ఉన్నాయండి. ఒక ఎపిసోడ్ అవుతుంది. ఎనీ ఎమోషనల్ థింగ్? చాలా ఉన్నాయండి ఎమోషన్స్. ఆయన లైఫే ఎమోషన్తో స్టార్ట్ అయింది. క్రికెట్ ఆడుతూ ఉండేవాళ్ళం మధురానగర్లో రాజీవ్ వాళ్ళ ఇంట్లో. అంబాసిడర్ కార్ వేసుకొని వచ్చాడు ఒకసారి, అందరినీ సరదాగా రమ్మన్నాడు. లేదులే తారక్ చిన్న పని ఉందని రాజీవ్ ఏదో అన్నాడు. ప్రతి ఒక్కళ్ళు నాకు దూరంగా ఉండాలని చూస్తారని కారు ఎక్కి వెళ్ళాడు. అందరం పోదామని బయలుదేరాడు. ఒక అరగంట సేపు చిన్న ఎమోషన్, దాని తర్వాత మళ్ళీ మామూలే. చాలా చాలా ఎమోషనల్ మనిషి. స్పందించే హృదయం అంటారు కదా, ఎవరికన్నా ఏదన్నా అయిందన్నా కానీ వెంటనే రెస్పాండ్ అవుతాడు. తన ఫ్యాన్స్కి ఏదైనా జరిగిందన్నా, ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చిందన్నా, తనకి యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లో ఆ సైడ్ అది పెట్టించడం కానీ అన్నీ బాగా ఎమోషనల్గా బాగా ఇది తనకి అన్నీ బాగా తెలుసు. అది ఎలా అయిందండి యాక్సిడెంట్? యాక్చువల్గా అది డీప్ కర్వ్ సార్. తను అంటే ఆ ప్లేస్లో ఇలా 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 ఉంటుంది అన్నమాట. అప్పటికి మ్యాక్సిమం తీసుకున్నాడు. ఆ టర్నింగ్లో ఆ సఫారీ కరెక్ట్గా కట్ అయ్యే టైంకి ఇట్లా కొట్టేసింది. పక్కనే పెద్ద బావి ఉంది సార్. అంటే దేవుడు ఉన్నాడంటారు. అదే కొంచెం ముందు కట్ అయితే డైరెక్ట్ బావిలో పడేది బండి వెళ్ళి. లోన్ ఉన్న ఇంకా ఉన్నారు, ఇంకో ఒకళ్ళిద్దరు ఉన్నారు. రాజీవ్ రోల్ అయ్యాడు లోన్. ఇంకో పెద్ద అని మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, ఆయనకు కూడా తనకి దెబ్బ తగిలింది. తారక్కేమో ఇక్కడ స్టిచ్చెస్ పడ్డాయి. ఆ టైంలో అది జరగకూడదు, జరిగింది. ఎనివే మళ్ళీ మీరు కలిసి సినిమాలు పనిచేయాలి. చేస్తాం సార్, అలాంటిది ఏం లేదు, సమస్య లేదు. తారక్ గారితో అంటే తారక్ అంటానికి కూడా రావట్లేదు. ఎక్కువ అన్న అన్న అని పిలుస్తూ ఉంటాను నేను, చిన్నోడైనా కానీ. ఎందుకంటే సార్ చుట్టుపక్కల ఆయన పెద్ద హీరో. అలా మాట్లాడిన వాళ్ళందరూ కూడా కొందరు ఇదే ఏం తారక్ ఏంటి అన్న వాళ్ళు అందరూ కూడా పక్కన కూర్చున్న వాళ్ళే. ఎందుకంటే ఆయన ఇమేజ్ కానీ పబ్లిక్లో మీకు తెలుసు, నేనేంటో నాకు తెలుసు. అయినా కానీ మనం బయట మన ఇద్దరం బాగా ఫ్రెండ్స్ అయినప్పుడు, మనం మామూలుగా బయట ఉన్నప్పుడు ప్రొఫెషనల్లో ఉన్నప్పుడు టీఎన్ఆర్ గారు ఏంటండి అన్న, మీరు శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు, లేకపోతే సారో లేకపోతే అన్నో, నాకన్నా చిన్నోడైనా అన్నా కానీ నేను ఏంటన్నా అది కాదన్నా అంటా ఉంటా, అన్న